in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. ఇంగ్లీష్ నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి 22 భారతీయ భాషలకి ట్రాన్స్లేషన్ కావాలా అయితే కనుక యూ డిక్షనరీ అని చెప్పేసి ఇంగ్లీష్ ఆఫ్లైన్ డిక్షనరీ అనేది అటు ఆన్లైన్ గాను ఇటు ఆఫ్లైన్ గాను ఇది పనిచేస్తూ ఉంటుంది. మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ గూగుల్ సంస్థ బెస్ట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ యాప్స్లోను అలాగే బెస్ట్ యాప్స్ ఆఫ్ 2016లోను లిస్ట్ చేసింది. అంటే ఇది ఎంత పవర్ఫుల్ అప్లికేషన్ అందే యూ డిక్షనరీ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ అప్లికేషన్ ఇప్పటికే 1 మిలియన్ డౌన్లోడ్స్ మార్కును దాటిపోయింది, ఇంకా కౌంటింగ్ అవుతూ ఉంది. యూ డిక్షనరీ అనే అప్లికేషన్ ఆఫ్లైన్లో వర్డ్ మీనింగ్ అనేది 10 భారతీయ భాషలకు అందిస్తుంది. తెలుగు, తమిళ్, హిందీ ఇలాంటి భాషలకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ మనం ఓపెన్ చేస్తున్నామంటే కనుక సో ఇక్కడ డైలీ హైలైట్స్ అని చెప్పేసి ఒక పర్టికులర్ డే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ టు ఏ లాంగ్వేజ్ కావాలంటే ముందు మనకు కావాల్సిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పంజాబీ అంటే పోర్చుగీస్ ఇలాంటి అంతర్జాతీయ భాషలతో పాటు తెలుగు, తమిళ్, ఉర్దూ ఇలాంటి రకరకాల భారతీయ భాషలు కూడా దీంట్లో లిస్ట్ అయ్యి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగు కావాలి కాబట్టి నేను తెలుగుని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డైలీ హైలైట్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికి ఒక పర్టికులర్ పదం కనపడుతూ ఉంటుంది ప్రతిరోజు. సో ఆ పదానికి సంబంధించి ఇంగ్లీష్లోను దాని ప్రొనౌన్సియేషన్ యూకేలో ఎలా అంటారు, యూఎస్లో ఎలా అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పీకర్ ఆన్ చేస్తే యూకేలో ఎలా అంటారో ప్రొనౌన్సియేషన్ వినిపించింది, అలాగే యూఎస్లో ఎలా అంటారో. సో ఇలాగ మనకి ప్రొనౌన్సియేషన్ గురించి మనకు అర్థం చేసేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఆ పదానికి సంబంధించేసి తెలుగులో మీనింగ్ అనేది ఇక్కడ డీటెయిల్గా కనపడుతుంది. చూడండి ఇక్కడ గెట్ మోర్ ఆఫ్లైన్ రిజల్ట్స్ అనే దాన్ని మనం ట్యాప్ చేస్తున్నామంటే కనుక పర్టికులర్ పదానికి సంబంధించిన మరిన్ని మీనింగ్స్ దీంట్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి. అలాగే సినానిమ్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. శాంపిల్ సెంటెన్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేయబడుతూ ఉంటుంది. సో శాంపిల్ సెంటెన్స్ వచ్చేటప్పటికి మనం ప్లే చేసేసి నేరుగా దాన్ని ఆడియో రూపంలో వినొచ్చు. Kudos to Drive Sherry Cooper, Executive Vice President, and kudos to Drive Sherry Cooper, Executive Vice President and Chief Economist, Mo Financial Group. చూశారు కదా, అలాగా కంప్లీట్ ఆడియో రూపంలో వినిపించబడుతూ ఉంటుంది. అలాగే వికీపీడియాలోను అలాగే వెబ్ డెఫినేషన్ ఇలాగా అదర్ సోర్సెస్ కూడా అవైలబుల్ అవుతుంటాయి. మోర్ అనే దాంట్లో కూడా మనకి అడిషనల్ సోర్సెస్ శాంపిల్ సెంటెన్స్లో ఇది చూపిస్తూ ఉంటుంది. యూ డిక్షనరీ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫోన్లో నోటిఫికేషన్ ఏరియాలో వచ్చేటప్పటికి ఒక పదానికి సంబంధించేసి డైరెక్ట్గా మనం వెతికి పట్టుకోవడానికి ఆప్షన్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదాన్ని మనం టైప్ చేస్తున్నామంటే కనుక ఆటోమేటిక్గా దానికి సంబంధించిన మీనింగ్ అనేది వస్తుంది. అంటే మనం ఏ అప్లికేషన్ ఉన్నా, ఫేస్బుక్ కావచ్చు ఎలాంటి ఏ అప్లికేషన్లు ఉన్నా కానీ ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఏరియాలోకి వస్తే కనుక క్లిక్ చేయొచ్చు అనే ఆప్షన్ ద్వారా మనకు కావాల్సిన పదానికి సంబంధించిన మీనింగ్ అనేది వెతికి పట్టుకోవచ్చు. యూ డిక్షనరీ అప్లికేషన్లో ఉన్న మరో అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫ్లైన్ డిక్షనరీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్ మోడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని ఆఫ్లైన్ డిక్షనరీ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన అంటే మనం ఏ లాంగ్వేజ్ సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగుకు సంబంధించేసి ఆఫ్లైన్ డిక్షనరీని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ టు తెలుగు ఆఫ్లైన్ డిక్షనరీ 1,30,000 పదాలతో ఉంటుంది. ఇది 4.46 MB ఫైల్ సైజ్ ఉంటుంది. సింపుల్గా మనం డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. సో ఫైనల్గా యూ హ్యావ్ డౌన్లోడ్ ది ఆఫ్లైన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి చెబుతోంది. ఇక నుంచి మనకు నెట్ కనెక్షన్ లేకపోయినా కానీ యూ డిక్షనరీ అనే అప్లికేషన్ మనకు ఆఫ్లైన్లో పనిచేస్తుంది. అలాగే మన జీమెయిల్ కావచ్చు ఎలాంటి అప్లికేషన్లో ఉన్నా కావచ్చు ఏదైనా పదాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదాన్ని నేను హైలైట్ చేస్తున్నాను. హైలైట్ చేసిన తర్వాత కాపీ అని చెప్పేసి మనం ట్యాప్ చేస్తున్నామంటే కనుక సో ఆటోమేటిక్గా యూ డిక్షనరీ అనేది అలాగా క్లిప్ బోర్డ్లో కాపీ చేయబడిన పదానికి సంబంధించేసి మీనింగ్ని ఎక్కడే చూపిస్తూ ఉంది. చూడండి మనం సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ కావాలంటే ఇక్కడ మనం లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించిన మీనింగ్ అనేది ఇక్కడ డైరెక్ట్గా పాపప్ రూపంలో అవైలబుల్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్గా ఒక పవర్ఫుల్ ఆఫ్లైన్ డిక్షనరీ అలాగే ఆన్లైన్ డిక్షనరీ మనకి కావాలనుకున్న వాళ్ళ కోసం యూ డిక్షనరీ అప్లికేషన్ చాలా అద్భుతమైన అప్లికేషన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ మన సెర్చ్ బార్లో ఏదన్నా పదాన్ని మనం సెలెక్ట్ చేస్తున్నాం అంటే ప్రీవియస్గా టైప్ చేసినా కూడా దీంట్లో అవైలబుల్ అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
పర్సానిఫికేషన్ అని నేను ఒక పదాన్ని నేను టైప్ చేస్తూ ఉన్నాను. సో దానికి సంబంధించిన పూర్తి మీనింగ్ అనేది కూడా ఇక్కడ అవైలబుల్ అవుతూ ఉంటుంది. సో ఇలాగా మనం ఎక్కడైనా అంటే నోటిఫికేషన్ బార్లోనూ మనం చూడవచ్చు, అలాగే ఏదన్నా క్లిప్బోర్డ్లో కాపీ చేసి చూడవచ్చు, లేదా డైరెక్ట్గా అప్లికేషన్లో చెక్ చేసేసి కూడా మనం మీనింగ్స్ని చూడవచ్చు. డెఫినెట్గా యూడిక్షన్ అనే అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.